హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 23వ తారీఖు బుధవారం. బజాజ్ గ్రూప్ నుంచి చాలా చక్కని పాజిటివ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. బట్ మార్కెట్ కండిషన్ అంత బాగాలేదు కాబట్టి అఫ్కోర్స్ ఇవి బాగానే పెరిగాయి. కొంత లాస్ట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్ మార్నింగ్ చాలా చక్కగా పాజిటివ్గా వెళ్ళింది, కానీ లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. మొత్తం మీద టోటల్ ప్రాఫిట్ అనేది తీసుకున్నట్టయితే 1929 కోట్లు అనమాట Q2కి. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ అనేది కూడా చూసుకున్నట్టయితే ఇరాన్ ఇయర్ బేసిస్లో నెట్ ఇన్కమ్ 24% అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఇరాన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అనమాట, అన్ని ఖర్చులు పోయినాక మొత్తం మీద ప్రాఫిట్ అనేది 4,000 కోట్లు అయితే అనౌన్స్ చేసింది. అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది సంతరించుకుంది. అయితే రీసెంట్గా ఏంటంటే వెరీ బ్యాడ్ టైంలో ఈ యొక్క హుండాయ్ అనేది IPO అనేది లాంచ్ చేయడం జరిగింది. సో IPOకి రావడం, బట్ ఏంటంటే ఓవరాల్గా ఈ యొక్క కంపెనీ మీద పాజిటివ్గా ఉంది. ఎందుకంటే టెక్నికల్గా మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఆ యొక్క బ్రాండ్ కూడా ఉంది, కానీ ఇమేజ్ బట్ కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ కండిషను బాగాలేనప్పుడు ఈ యొక్క IPOకి రావడం అనేది జరిగింది. అందువల్ల లిస్టింగ్ అయిన తర్వాత కొంచెం ప్రెషర్లోకి వెళ్ళింది. ఎనీహౌ ఈరోజు నేను చూసే సమయానికి 4% పైన రికవర్ అయితే అయింది. అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద ఫ్రెండ్స్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. అందరూ పాజిటివ్గానే ఉన్నారు ఓవరాల్గా. బట్ టెంపరీ వాలటిలిటీ అనేది కొంచెం అట్లీస్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ కంపెనీ లాంగ్ టర్మ్ కోసం అయితే వెరీ గుడ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ యొక్క టార్గెట్ అంటే ఈ యొక్క కంపెనీకి టార్గెట్ ఏం చేశారంటే 2345 దాకా వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నోమూరా కూడా బై రేటింగ్ అనేది ఇనిషియేట్ చేసింది దీనికి. సో మొత్తం మీద అయితే దీంట్లో లాంగ్ టర్మ్ వ్యూలో ఎటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతం అయితే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక దీన్ని యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. మొత్తం మీద సెక్టార్స్ ఈరోజు ఐటీ అండ్ ఐటీకి సంబంధించిన కొన్ని కంపెనీలు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది పర్ఫామ్ చేసినాయి. అండ్ ఐటీకి కూడా డిమాండ్ ఉంది, ఓకే, ఎందుకంటే టెక్నాలజీ ఓరియంటెడ్గా డ్రైవ్ అనేది జరుగుతుంది కాబట్టి అక్రాస్ ద ఇండియా. సో ఐటీ సేవలకు అనేది ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. బిగ్గర్ పిక్చర్లో PSU బ్యాంక్ అని మీడియా ఎంటర్టైన్మెంట్లో కొంత రికవరీ అనేది కనిపించింది. అక్కడ నుంచి ఫార్మా, హెల్త్ కేర్, ఆటోమొబైల్ సెక్టారు అండ్ ఎనర్జీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో చూడండి, మనకి ఇక్కడ ఓవరాల్గా ఇండెక్స్ అనేది చూడగానే ఎట్లా ఉందంటే బ్యాలెన్స్డ్గా ఉంది. కొన్నేమో డ్రాగ్ చేస్తున్నాయి, కొన్నేమో పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50 కంట్రిబ్యూటర్స్లో మనం చూసుకున్నట్లయితే పాజిటివ్గా HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, TCS అనేది మేజర్గా కంట్రిబ్యూట్ చేసినాయి. అదేవిధంగా మార్కెట్ని డ్రాగ్ చేసిన వాటిలో ICICI బ్యాంకు, M&M, L&T అనేది కనిపిస్తుంది. అది కూడా కొద్దిగా అనమాట, ఓకే, అఫ్కోర్స్ కొద్దిగా ఏముందిలే, 15 పాయింట్స్ L&T, M&M 18 పాయింట్స్, ICICI బ్యాంకు 23 పాయింట్స్ అయితే నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేసినాయి. సో మొత్తం మీద ఏంటంటే స్లైట్ నెగిటివ్గా అంటే 30 పాయింట్స్ అలాగా నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక కొన్ని స్టాక్స్ రిలేటివ్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. IFB ఇండస్ట్రీస్, ఓరియంట్ సిమెంట్, మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాంబర్ ఈరోజు 10-11% దాకా పెరిగింది. ఆఫ్కోర్స్ 12.57% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇండిగో పెయింట్స్, CUB, ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ 7 డేస్లో అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అవుట్ పర్ఫార్మర్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ, లేకపోతే 100 డేస్ మూవింగ్ యావరేజ్, లేదు మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనిపించింది అనుకోండి, దాంట్లో మనం ఆ లాంగ్ టర్మ్ కోసం ఏంటంటే లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని స్టాక్స్ అనేది అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో నిఫ్టీతో కంపేర్ చేసే 7 డేస్లో మనపురం, PNC ఇన్ఫ్రా, IGL, DB రియాలిటీ, RBL బ్యాంకు, JP పవర్ అనేది కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 16% ఇది లాస్ట్ 7 డేస్లో పడిపోయిందనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, మనం మొత్తం మీద స్టాక్స్ అనేది చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా అవుట్ పర్ఫామ్ చేసినాయి. బజాజ్ ఫైనాన్స్ అయితే 5% అప్రాక్సిమేట్గా బులిష్గా క్లోజ్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ అంటే టాప్ లూజర్గా ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రాలో అగ్రెసివ్గా ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఫ్రెండ్స్, మన ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ఒకసారి చూద్దాం. సో టోటల్గా అబ్జర్వ్ చేస్తే ఈరోజు 23 కదా, రేపు ఎక్స్పైరీ ఉంది. కొంచెం బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఒకనొక టైంలో ఏంటంటే ఇంట్రాడేలో మొత్తం మీద పుట్స్ అయితే ఎక్కువగా సెల్ చేసినట్టు ఇక్కడ డేటా అనేది చెప్తుంది. 2.65 crores పుట్స్ సెల్ చేయగా 1.74 crores ఏంటంటే కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది.
అండ్ టోటల్గా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. టోటల్గా చూస్తే 14 కోట్లు దగ్గర దగ్గర ఏంటంటే కాల్ సెల్ చేశారు, 9 కోట్లు ఏంటంటే పుట్ సెల్ చేశారు. పుట్ కాల్ రేషియో 0.62 ఉంది. మేబీ ఏంటంటే కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ క్యుములేటివ్గా టోటల్గా మనం చూస్తే ఇక్కడ క్లియర్గా స్టిల్ కాల్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది నిఫ్టీలో. అండ్ దీని రిప్రజెంటేషన్ ఏంటంటే స్టిల్ ఏంటంటే కొంత బేరిష్ వ్యూతోనే పొజిషన్స్ అనేది బిల్డప్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇంట్రాడేలో పెద్దగా యాక్టివిటీ అయితే లేదు, ఈరోజు ఎక్స్పైరీ కదా. ఓకే, నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. అండ్ ప్రస్తుతానికైతే కొద్దిగా కాల్స్ ఉన్నాయి, స్లైట్గా కాల్స్ సెల్ చేశారు, బట్ చాలా దూరంగా వెళ్ళిన కాల్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. బట్ టోటల్గా క్యుములేటివ్గా ఎలా ఉంది అనేది మనం చూస్తే 7.5 crore ఓకే కాల్స్ అనేది సెల్ చేయగా 6.65 crore ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేశారు. పుట్ కాల్ రేషియో 0.89, స్లైట్ బుల్లిష్ వ్యూ అనేది షిఫ్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కనిపిస్తుంది మనకి. ఇకపోతే ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అయితే ఈరోజు 1.58% రైజ్ అయింది. కొద్దిగా ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరిగి ఉంటాయి. లాస్ట్ 3 days నుంచి కూడా కంటిన్యూస్గా వోలటాలిటీ అనేది రైజ్ అవుతూ వస్తుంది. బట్ ఈరోజు అయితే 4% 5% ఉండేది డైలీ, ఈరోజు జస్ట్ 1.58తో సరిపెట్టుకుంది. డాలర్ ఇండెక్స్ పైకి వెళుతుంది. ఇక నిఫ్టీ అనేది మనం చూస్తే ప్రస్తుతానికి ఒక రికవరీ అనేది కనిపించింది అనమాట. ఓకే, బట్ మనకి కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఈ లెవెల్స్ దగ్గర కనిపించవచ్చు. ఓకే, సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపించవచ్చు. ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి క్యాండిల్ ఏం చెప్తుందంటే పైకి వెళ్ళింది క్లియర్గా. ఎక్కడి దాకా వెళ్ళింది? 24,600 అంటే 24,500 లెవెల్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కూడా 100 points పైకి వెళ్ళింది కానీ స్టేబుల్ అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి వీక్నెస్ కూడా ఏం లేదన్నమాట. అంటే 24,375 దగ్గర డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. అక్కడ నుంచి మార్నింగ్ అంతా కూడా ర్యాలీ చేసి సెకండ్ హాఫ్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. సో ఇది ఒక రకమైన ఇండెసిషన్ క్యాండిల్ అనమాట. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇండెసిషన్ క్యాండిల్ సేమ్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. కొంత మనకి ఒకరోజు గ్రీన్ ఒకరోజు రెడ్ ఇటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్లైట్గా మాత్రమే వేరియేషన్ ఉంది, అది కూడా స్లైట్గా బేరిష్ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం చూసుకున్నట్టయితే 25,000 దగ్గర కనిపిస్తుంది. స్టిల్ అదే లెవెల్ అనేది వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. నిన్నటి లెవెలే, ఎటువంటి షిఫ్ట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కనిపించలేదు. ప్రస్తుత సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే ఓ సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం బుల్స్ స్ట్రాంగ్గా లేరు, బేర్స్ కూడా స్ట్రాంగ్గా లేరు. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మనకైతే బుల్లిష్గా కన్ఫర్మేషన్ ఇంకా ఏం రాలేదు. ఓకేనా, జస్ట్ రికవర్ అయితే కొద్దిగా చేసినట్టు తెలుస్తూ ఉంది. సో చూడాలి ఈరోజు రేపు ఎలా ఉంటుంది అనేది, దాన్ని బట్టి మనకి ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.